ఆల్, దిస్ ఈజ్ మీ లావణ్య కంకపతి. వెల్కమ్ టు నీ టైం. ఎలా ఉన్నారు అందరూ? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీద్దాం ముందు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ బైపీసీ 10th తర్వాత ఎవరైతే బైపీసీ తీసుకొని 2 years తర్వాత లైక్ కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి, మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంసెట్కి, నీట్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది స్టార్టింగ్ నుంచి అనే దాని గురించి చూద్దాం. ఆఫ్టర్ బైపీసీ 10th తర్వాత ఎవరైతే బైపీసీ తీసుకున్నారో వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్ ఎలాంటి కోర్సెస్ ఉంటాయి దాని గురించి చూద్దాం. లైక్ మెడికల్ కోర్సెస్, ఎంబీబీఎస్, డెంటల్ సైన్సెస్ కూడా బాగుంటుందండి. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత నీట్ రాస్తే మీరు డెంటల్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్గా కూడా మీరు వెళ్ళొచ్చు. లైక్ నీట్ రాస్తే మీకు ఏంటంటే సీట్ వస్తుంది, మీకు ఫీ అనేది తక్కువ ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఫీజు. బీహెచ్ఎంఎస్, అగ్రికల్చర్ కోర్సెస్, అగ్రికల్చర్ లైఫ్ కూడా చాలా బాగుంటుందండి లేడీస్కి ముఖ్యంగా. బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేశారో వాళ్ళు లైక్ విలేజెస్లో వర్క్ చేసుకోవచ్చు. మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి, మంచి మంచి ప్రాజెక్ట్స్, చాలా బాగుంటుంది అగ్రికల్చర్ సైన్స్ కూడా. బీఎస్సీ అగ్రికల్చర్. లైక్ ఆయుష్ కోర్సెస్ అంటే ఆయుర్వేద, రిలేటెడ్ టు ఆయుర్వేద అని ఆయుష్ కోర్సెస్ అని అంటాం అనమాట. దీనికి మీరు ఎంసెట్ నుంచి వెళ్ళొచ్చు. అలానే ఇంటర్ తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ నుంచి రాసిన తర్వాత వెళ్ళొచ్చు, నీట్ రాసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇంకా వచ్చేసి బయోటెక్నాలజీకి మీరు బైపీసీ చేసిన తర్వాత చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అవసరం లేదు బయోటెక్నాలజీకి. మీరు డైరెక్ట్గా బీఎస్సీ బయోటెక్నాలజీ అని ప్రైవేట్ కాలేజెస్ నార్మల్ ఇంటర్లో ఎలా అయితే జాయిన్ అవుతున్నారో అలా చేసేసుకోవచ్చు. బయోటెక్నాలజీ కూడా బాగుంటుంది మీకు. లైక్ మెడికల్ కంపెనీస్లో వస్తుంది బయోటెక్నాలజీ, బాగుంటుంది. అంటే ల్యాబ్ రిలేటెడ్ అట్లా ఉంటుంది, బాగుంటుంది బయోటెక్నాలజీ కూడా లేడీస్కి. ఫారెన్సిక్ సైన్స్ కూడా చాలా బాగుంటుందండి. దీనికైతే మీరు కంపల్సరీ ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఇది కూడా లేడీస్కి చాలా మంచి ప్రొఫెషనల్గా ఉంటుంది కోర్స్ అనేది, చాలా డిగ్నిటీ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా జువాలజీ, మీరు స్పెసిఫిక్ జువాలజీ సబ్జెక్ట్ అంటే ఇష్టం అనుకోండి, మీరు ఆ సబ్జెక్ట్ నుంచి ఇంకా బీఎస్సీ చేసుకుని ఎంఎస్సీకి కూడా వెళ్ళిపోవచ్చు. మైక్రోబయాలజీ కూడా బయోటెక్నాలజీలానే బాగుంటుంది. మైక్రోబయాలజీ జాబ్స్ కూడా చాలా ఉంటాయి కంపెనీస్లో. ఇంకా అలైడ్ హెల్త్, పారామెడికల్ కోర్సెస్, బీఎస్సీ కోర్సెస్. లైక్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేసేవాళ్ళని బీఎస్సీ కోర్సెస్, వాటిని బీఎస్సీ కోర్సెస్ అంటాం. హార్టికల్చర్ కూడా బాగుంటుంది. దీనికి కూడా మీరు డైరెక్ట్గా డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, లైక్ బీఎస్సీ కాలేజెస్, వాటిలో అలా కూడా జాయిన్ అయిపోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకన్నా. డిప్లొమా ఇన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఇది కూడా మీకు బీఎస్సీ కోర్సులానే ఉంటుంది. ఇంకా ఎక్స్రే టెక్నాలజీ కూడా అంటే మీరు లైక్ మేము డాక్టర్ అవ్వాలనుకుంటున్నాము, సైన్స్ ఫీల్డ్ తీసుకొని అంత మాకు కెపాసిటీ లేదా, అంత ఫీ అఫోర్డబుల్ చేయలేము మేము అన్న వాళ్ళు ఏంటంటే ఈ ఎక్స్రే టెక్నాలజీకి కూడా వెళ్తారనమాట. అంటే ఎక్స్రే టెక్నాలజీలో మీకు డాక్టర్స్ ఉంటారు చూడండి, అలాంటి ఆ పొజిషన్కి చదువుకోవాలంటే దీనికి కూడా మీరు ఎంసెట్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్ కోటా నుంచి కూడా వెళ్ళొచ్చు మీరు. ఇది కూడా చాలా బాగుంటుంది ఎక్స్రే టెక్నాలజీ. లైక్ మాకంత నాలెడ్జ్, మేము అంత ఎక్కువ చదవలేమండి ఎంబీబీఎస్ అన్న వాళ్ళు కూడా దీనికి మంచిగా వెళ్ళొచ్చు మీరు ఎక్స్రే టెక్నాలజీకి. ఇంకా అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఎంఆర్ఐ స్కానింగ్స్, స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది చూడండి, స్కానింగ్ తీసే వాళ్ళు ఉంటారు చూడండి డాక్టర్స్, వాళ్ళని కూడా డాక్టర్స్ అని అంటాము, స్కానింగ్ డాక్టర్స్. వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఆ ప్రొఫెషన్ కూడా బాగుంటుంది, ఈక్వల్ టు డాక్టర్ అన్నట్టు ఉంటుంది. దానికి కూడా మీరు నీట్ ఆర్ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా నుంచి కూడా వెళ్ళొచ్చు. కొన్ని అయితే డైరెక్ట్ కాలేజెస్ కూడా ఉంటాయి, జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. గ్రాడ్యుయేట్స్ సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ కంప్యూటర్ ఫారెన్సిక్స్, ఇది ఎలా ఉంటుంది అంటే మీకు లైక్ డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలానే ఉంటుంది. ఇది కూడా కొంచెం ఇంచుమించు సాఫ్ట్వేర్ లానే ఉంటుంది. ఇది కూడా చాలా టెక్నాలజీ బేస్డ్ అనమాట ఈ కోర్స్ అనేది. ఇంకా వచ్చేసి హోమియోపతి ఆయుష్లో ఇస్తారు. హోమియోపతి కూడా బాగుంటుంది, హోమియోపతి డాక్టర్. దీనికి హోమియోపతికి కూడా మీరు నీట్ క్వాలిఫై అవ్వాలండి. ఎంసెట్ అయినా ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. నీట్ నుంచి అయితే వెళ్ళొచ్చు హోమియోపతికి. న్యాచురోపతి, ఇవన్నీ కోర్సెస్ అనమాట. చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇంకేంటంటే మంచిగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది
మెడికల్ కోడింగ్ లైక్ మీరు బీఎస్సీ ఎనీ కోర్స్ చేశారనుకోండి, మీరు ఇంటర్ బైపీసీ తీసుకున్న తర్వాత బీఎస్సీలో ఎటువంటి కోర్స్ తీసినా, అంటే సైన్స్ కోర్స్ చేసినా మీరు కోర్స్ అనేది ఉంటుంది మెడికల్ కోడింగ్. లైక్ 2 months 3 months 3 months అప్ టు 3 months ఉంటుంది. ఆ కోర్సు మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఒక ఎగ్జామ్ రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జాము. లైక్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది అది. అక్కడ నుంచి మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకొని మీరు జాబ్కి వెళ్ళొచ్చు. కోడింగ్ రిలేటెడ్ అనమాట అది కూడా చాలా బాగుంది ఫ్యూచర్ అయితే. అది కూడా మీకు వీక్లీ 5 days ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్. మెడికల్ కోడింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫీల్డ్. చాలా ఉన్నాయండి కోర్సెస్. ఎవరికైతే సైన్స్ ఇంట్రెస్టో మెయిన్ వాళ్ళకే బైపీసీ అనేది బాగుంటుంది. బైపీసీ తర్వాత భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి కోర్సులైనా ఉన్నాయి. మీరు ఎక్కువ నేను డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంబీబీఎస్ ఈజ్ ది బెస్ట్ కదండి. అలానే దానికి ఈక్వల్గానే ఇంకా కొంచెం మేము యావరేజ్ స్టూడెంట్స్, మేము ఎక్కువ ఫీ అఫోర్డ్ చేయలేదు, ఇలా రీజన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి తగ్గట్టుగా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎంసెట్కి మీరు బైపీసీ జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి ఒక స్మాల్ టిప్స్ నేను చెప్పదలుచుకున్నానండి యాజ్ ఏ బైపీసీ స్టూడెంట్గా. మీరు ఇంటర్ డే 1 నుంచి కూడా ఎంసెట్ బుక్స్ పెట్టుకొని డే 1 నుంచి మీరు ఆ పర్టికులర్ ఎగ్జామ్కి పర్టికులర్ క్వశ్చన్ ఒకటి చదివేసాము, దానికి ఆన్సర్ తెలుసుకున్నాము అలా కాకుండా మీరు టెక్స్ట్ బుక్స్ అనేది చదువుకుంటూ వెళ్ళారనుకోండి, డే 1 నుంచి కూడా మీరు ఎగ్జామ్కి మెయిన్గా రెడీ అయిపోవచ్చు, ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉంటారు. అలానే ఎంసెట్కి కూడా మీరు లైక్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక 2 years ఎగ్జామ్స్ అయిపోయాక 20 days ఉన్నది, 1 month ఉంది, కంపల్సరీ 24 hours చదివేయాలి అలా కాకుండా మీరు అంత భయపడకుండా ఈజీగా అలా మెల్లమెల్లగా చదువుకుంటూ వెళ్ళారు అనుకోండి, చాలా బాగుంటుంది. అసలు మీరు చాలా ఈజీగా క్రాక్ చేసేయగలరు. మీకు ఇటు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కి మీరు రెడీ అయిపోవచ్చు, అలానే ఎంసెట్ ఎగ్జామ్కి కూడా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. డే 1 నుంచి కూడా ఎలా అంటే టైం టేబుల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈరోజు ఎక్కువ టాపిక్స్ అవసరం లేదు, ఒక టాపిక్ బయాలజీ ఉంది, సెల్ ఉంది, ఒక చిన్న టాపిక్, ఆ సెల్ అనేది ఒక రోజు పెట్టుకోండి. ఆ టాపిక్ టెక్స్ట్ బుక్లో చదివేశారు అనుకోండి, మీకు ఎగ్జామ్ కావాల్సిన ఆన్సర్ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ ఆన్సర్ దొరికేస్తుందా, తర్వాత మీరు ఎంసెట్కి ఆ టాపిక్ కూడా రెడీ అయిపోతారు టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల. సో నెక్స్ట్ డే ఏం చేస్తారంటే కంపల్సరీ ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేసేసుకోండి. లైక్ ఒకటి పెట్టుకోండి, ఒకరోజు ఒక టాపిక్ కంపల్సరీ చదివేయాలి. మీరు కాలేజ్కి వెళ్తున్నా సరే, అసలు మీకు హెల్త్ బాగాలేదా, మీరు ఏమైనా క్యాంప్ వెళ్ళారా అనేవి అన్నీ పక్కన వెళ్ళినా సరే మీరు కంపల్సరీ ఆ రోజు వెళ్ళారంటే ఏ టైంకి వచ్చినా సరే అది ప్రిపేర్ అయిపోయేలా ఉండాలి, అది ప్రాక్టీస్ అయిపోయేలా ఉండాలి. అప్పుడే మీకు క్వాలిఫై కూడా ఈజీగా అయిపోతారు, చాలా ఈజీగా ఉంటుంది. అలా మీరు మెయింటైన్ చేసుకుంటే కంటిన్యూస్గా కొన్ని టాపిక్సే, ఒక్కొక్క టాపిక్కే ప్రిపేర్ అవ్వండి, కానీ కంటిన్యూస్గా మీ హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మీ హెల్త్ బాగుంటేనే కదా మీరు ప్రిపేర్ అవ్వగలరు. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, హెల్త్ అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్. తర్వాత ఇంకొకటి 2 years కూడా పార్టీస్, ఫంక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని రోజు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. చిన్న స్మాల్ గ్యాప్స్ తీసుకుంటూ రోజు అనేది గ్యాప్ తీసుకోకూడదండి. ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయి సండే మొత్తం హాలిడే ఉంటుంది కాబట్టి ఆ సండే అనేది ఎంసీక్యూస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఎంసీక్యూస్ అనేవి ఇంకా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకోవాలి సండే. అలా అని ఇవన్నీ చేస్తున్నాం కదా అని సండే టాపిక్ ఏదైతే మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ టాపిక్ అనుకున్నారో ఒక ఇయర్లీ షెడ్యూల్ అయితే చేసేసుకోండి. కంపల్సరీ సండే కూడా మీరు షెడ్యూల్ చేసుకోవాలి ఈ టాపిక్ అని. చేసుకున్న తర్వాత రిమైనింగ్ టైంలో మీరు ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇంకొక రోజు అయితే హాలిడే వస్తుంది. ఏదైనా నార్మల్గా 10th అయితే హాలిడేస్ ఇవ్వరు, కానీ ఇంటర్లో ఇస్తారు కాబట్టి ఆ హాలిడే వచ్చినా కానీ హాలిడేలో కాలేజ్ ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ ఎంసీక్యూస్, ఓల్డ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడు మీరు హ్యాపీగా సక్సెస్ ఇంకా చాలా ఈజీగా మీరు ఎగ్జామ్కి అనేది వెళ్ళిపోవచ్చు ఎక్కువ కష్టపడకుండా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బై.